రోజు ఉదయం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం సంయుక్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని జాకిర్ హుస్సేన్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిసి రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జొన్నలగడ్డ అనురాధ, డాక్టర్ ఏవిఎస్ సురేష్ సీనియర్ కన్సల్టెంట్ అంకాలజీ, హెమటాలజీ ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశంలో 1991 జూలై 1వ తేదీ నుండి ఒక ప్రత్యేకమైన నినాదంతో ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. WHO వారు వైద్య శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి సమాజంలో ఉత్పన్నమవుతున్న వ్యాధులకు చికిత్సలను కనుగొనడం జరిగింది. ఇంకా మరిన్ని పరిశోధనలు జరగవలసిన అవసరం కూడా ఉంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్య సంబంధిత ఖర్చులు పేద మధ్యతరగతి వర్గాల వారు భరించలేనంత స్థాయిలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ రవీంద్ర కుమార్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, జనార్దన్, వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, సీతాకుమారి, విజయలక్ష్మి, శ్రీమతి జ్యోతి, మిర్యాల ప్రీతం, సిహెచ్ వెంకటేశ్వరరావు, బాలన్న, సత్యనారాయణ, హెచ్సియు హెల్త్ సెంటర్ సిబ్బంది, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.